దేవునికి స్తోత్రం. లెంట్ అనగా లాటిన్ పదం. ఈ పదానికి అర్థం ఏమిటంటే 40 దినాలు అని. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఈ 40 దినాలను మనము పాత నిబంధనల కంటే క్రొత్త నిబంధనలో ఆశీర్వాదకరంగా మనము చూస్తూ ఉన్నాం. అందువైపు చూడండి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపవాసం ఉండి మరి 40 దినాలు రాత్రి మగలు దేవునితో సహవాసం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన శిలువ మరణము మరి పొందుకోవడానికి ముందుగా 40 దినాలు శిష్యులతో ఏకాంతముగా ఆయన జీవన మరణ పునరుద్ధానముల గురించి ప్రకటించడం. 40 దినాలు యేసు తన శిష్యులకు మరి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా ఆయన మరి మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ భూమిపై 40 దినాలు ఆయన ఆత్మవిషయుడిగానే మరి జీవిస్తూ ఆయన 11 సార్లు మరి శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకొనొచ్చు దేవుని యొక్క రాజ్య విషయముల గురించి బోధిస్తూ ఎదుగు ఆ 40 దినాలు మరి అయిన తర్వాత మరి బేతనియలో ప్రియులారా ఒలివల కొండ మీద మరి శిష్యులు అందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోక రాజ్యమునకు ఆరోహణం అవడము మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. గనుక ప్రియులారా, ఈ 40 దినాలు క్రొత్త నిబంధనలు మరి చాలా ఆస్వాదకరమైనటువంటి మరి సమాచారము ఉంది. కనుక ఈ 40 దినాల్లో ఆశీర్వాదము ఇమిడి ఉందన్నమాట. కనుక ఈ లెంట్ అనగా అర్థం ఏమిటంటే ప్రియుల చిగురించుట. ఏంటంట? చిగురించుట. చిగురించుట అనేటువంటి అర్థం. ఈ 40 దినాలు ప్రియుల దేవుని మందిరంలో కూడుకుంటూ ఇదిగో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ వాక్యము ద్వారా ఒకరి తర్వాత ఒకరు ప్రియుల ఆధ్యాత్మిక ఎదగడం, ఇతరులను సంఘానికి నడిపించడము, ఈ సత్య సువార్తను మనం ప్రకటించడము, అనేక మంది ప్రియులరా దేవుని వైపు తిరగడానికి ఎదుగో వారి యొక్క జీవితాల్లో దేవుని ఆశీర్వాదం వారు పొందుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మరి ఆశీర్వాదకరమైనటువంటి దినాలు. గనుక వాక్యములో ఉంది, సమయమును పోనీయకుండా మరి సద్వినియోగం చేసుకునొచ్చు మన అజ్ఞానులు కాకుండా జ్ఞానుల వలె మనము ఎదుగో దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మంచి సమయాలు ఈ యొక్క 40 దినాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిగురించాలి. ఈ 40 దినాల్లో ప్రియులారా ఒక మూడు ప్రియులారా ఎదుగో మరి ప్రియులారా మరలా చిగురించాలి. ఆకులు రాలిపోతే మరలా చిగురించాలి, పళ్ళు రాలిపోతే మళ్ళా చిగురించాలి, వృద్ధి లేకపోతే మళ్ళా చిగురించాలి. చిగురించేదమంట అంటే వృద్ధిలోనికి రావడము. ఇప్పుడు వరకు ప్రియులరా ఎదుగు మనం ఎంతో కాలమైంది క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఎంతో కాలమైంది మనం మారు మనసు పొంది, ఎంతో కాలమైంది మన బాప్తిస్మము తీసుకొని, ఎంతో కాలమైంది ఆయన ఆత్మీయ ఫలములు మనం పొందుకొని, ఎంతో కాలమైంది దేవుని పరిచర్య చేస్తూ, కానీ మన ఆధ్యాత్మిక స్థితిలో ప్రియులారా మనము ఒకవేళ నీకు తెలిసినట్టుగా దేవునికి నీకు తెలిసినట్టుగా ఎదుగో మనము చిగురించలేనటువంటి సమయంలో ఉంటే గనక దేవుడు ఒక మంచి అవకాశము మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ 40 దినాలు మనం దేవునిలో ప్రియులారా మన అన్ని విధాలు మనము చిగురించాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 వచనాలను మనం చూద్దాం. వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరికినేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. యాలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకైన ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరును మరి తినకుందరుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు
వినిరి. 20వ ప్రొద్దున వారు మార్గంలో పోవచుండగా అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు అంటున్నాడు, ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఎదుగు, నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఆ యొక్క చెట్టుని ఎందుకు ఉంచాడని సాదృశ్యముగా ఆ చెట్టు ప్రియులారా సంఘములో నాటబడినటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యముగా ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రాబోయే రెండవ రాకడలో ఎదుగో ఆయన వేటిని చూస్తాడంటే ఫలాలను చూస్తాడన్నమాట. ఫలాలను చూస్తూ ఉంటాడు. దేవుని యొక్క రాకుడుకు సిద్ధపడే వారందరూ ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఫలించకపోతే ఆయన ప్రియులారా ఆయన కోరుకునేటువంటి ఫలాలు యేసు వచ్చినప్పుడు ఆ రాకడ కనిపించకపోతే మనము ప్రియులారా ఆశీర్వదించబడినటువంటి జనాంగములో ఉన్నాము, శపించబడినటువంటి జనాంగములో మనము వెళ్ళిపోతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. ఆయన బలియాగము చేత మనలో ఆయన ఏం చేసుకున్నాడంటే ప్రదానము చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు రాబోతూ ఉన్నాడు పెండ్లి కుమారుని వలె. ఇదిగో పెండ్లి కుమార్తె ఆయన సంఘం కొరకు ఎదురు చూస్తుండగా, ఇదిగో మరి పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె తనను తాను ఎలా అలంకరించుకుంటుందో, పరిపూర్ణంగా సిద్ధపడుతుందో, ఇదిగో నేను నీతో వివాహం అనడానికి నేను అంకితమని ఏ విధంగా తనను తాను పెండ్లి కుమారుడికి ప్రియులారా మరి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుందో, మన యొక్క పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను, నీకు నిజమైన వధువుగా నేను సిద్ధపడ్డాను, ఏదో నీ అలంకారమైనటువంటి ఈ పరిశుద్ధమైన అలంకరణ ఈ జీవితము నీకే అని చెప్పడానికి మన జీవితంలో ప్రియులరా ఆయన కొరకు మనము సిద్ధపడదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.